అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు మరొక చక్కటి సమయాన్ని కానీ లేక ప్రార్థనలు కానీ దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ రానంటి వాళ్ళు దురదృష్టవంతులే అని చెప్పాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది. నిన్న ఆదివారం సాయంత్రం జరిగినటువంటి ఉపవాస ప్రార్థనలో ఒక మాట చెప్పాను, మీ అందరికీ గుర్తుందా అని గుర్తుందా? మెజార్టీ ఎవరిది? అదే మాట మాట్లాడారు. ఎవరిది మెజార్టీ? ఎవరిది? పాస్టర్ గారి మెజార్టీ ఉంది, కానీ పాస్టర్ గారిది లేదు. కనుక పురుషులందరూ ఏం చేయాలి? ప్రార్థనలో నడిపించబడాలి అని చెప్పాను. అయితే స్త్రీలు ఎంత ప్రార్థన చేస్తారో పురుషులు కూడా అంతే ప్రార్థన చేస్తారు. బైబిల్లో వాళ్ళు కూడా వీరాద వీరులుగా, ప్రార్థనా వీరులుగా దేవుని దగ్గర పోరాడిన వారు కూడా మగవారిలో కూడా ఉన్నారు. అయితే సంఘాలలో ఈ రోజున ఎక్కువ సంఖ్య ఎవరిది అంటే స్త్రీలదే. ఏ విషయంలోకైనా ఎక్కువ మంది రావటంలో అయినా, ఎక్కువ మంది పరిచయం చేయటంలో అయినా, ఎక్కువ మంది పాడటంలో అయినా ఎక్కువ భాగం కనబడుతూ ఉంటారు. ప్రార్థన చేయటంలో కూడా ఎక్కువ మంది కనబడతారు. ఇది వాస్తవంగా మనమనే కాదు, నేను కూడా ఒప్పుకోవాలి. ఏమండి, ఉన్నట్టుగా ఒప్పుకోవటం తప్పేం లేదు. ఎందుకంటే ఒప్పుకోవటంలో ఆశీర్వదించబడతాం. కనుక పురుషులు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పింది. అబ్రహాము ప్రార్థించాడు, బైబిల్లో ఉంది. ఇస్సాకు ప్రార్థించాడు, బైబిల్లో ఉంది. యాకోబు ప్రార్థించాడు, బైబిల్లో ఉంది. దావీదు ప్రార్థన చేశాడు, బైబిల్లో ఉంది. కోరాహు కుమారులు ప్రార్థనలు చేశారు, బైబిల్లో ఉంది. ఇశ్రాయేలు 12 గోత్రాల మగవారందరూ ప్రార్థన చేశారు, బైబిల్లో రాయబడి. ప్రవక్తలందరూ కూడా ప్రార్థన చేశారు. అయితే ప్రార్థన చేయటం అనేది చాలా ముఖ్యం. అపోస్తలులు ప్రార్థన చేశారు, భక్తులైన వారు ప్రార్థన చేశారు, సంఘాలు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన అనేది ఎందుకు అని అంటే దేవునితో చెప్పుకోవడం. ప్రార్థన అంటే దేవునితో చెప్పుకోవడం. మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, అది ప్రభుత్వం ద్వారా అనుకుందాం, రాజకీయంగా అనుకుందాం, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉంటారు. వారు ఏం చేయాలంటే, అనగా సహాయం కావాలన్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు, చేస్తారు కూడా. అయితే మన దేవుడు అధికారులకు అధికారి. ఈ లోకంలో ఎవరు చేయలేనిది ఆయన ఒక్కడే చేయగలడు.
అయితే చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి, కానీ చెప్పుకోలేని సందేహాలు ఉంటాయి. ప్రార్థన ఎక్కడ పెట్టుకోవాలి, ప్రార్థన ఎక్కడ పెడితే ఏంటి, ఎక్కడ పెడితే మేలు అనేది అనుకుంటారు. అయితే ప్రార్థన అనేది చాలామంది ఉపవాస ప్రార్థనలు గృహం దగ్గర పెట్టుకుంటారు. మరి గృహంలో ఉన్న కార్యక్రమాలన్నింటి కొరకు ప్రార్థన చేయమని అంటారు. ఇది దీని మనసు పెట్టండి. ఇది ఎదురువాళ్ళకు కూడా చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. కనుక మిమ్మల్ని కూడా చాలామంది ప్రార్థన చేయమంటారు. అలాగే పాస్టర్ గారికి కూడా చెప్పమని ప్రార్థన కొరకు అడుగుతారు. మీరు వచ్చి చెప్తారు. తర్వాత మీరు కూడా ఏం చేస్తారంటే ప్రార్థన వసతులు చెప్తారు. ఇవన్నీ ఎక్కడ చేయబడతాయి ప్రార్థనలు? అందరూ చెప్పండి. వినపడ్డా? చాలా మంది వినపడ్డా. ఎక్కడ? మందిరంలో కదా. మందిరంలో ప్రార్థన చేస్తే మీ ఇంట్లో కార్యాలు జరగాలి. అయితే ఒక సూటికి మాట మాట్లాడుతున్నాను. మందిరంలో ప్రార్థన చేస్తే మీ ఇంట్లో కార్యాలు జరుగుతాయా లేవా? కదా జరుగుతాయో. అంటే మీ ఇంట్లో ఉన్న శోధన, బాధ, బలహీనత, సమస్య ఇంట్లోనే చేస్తేనే కాదు, దేవుని యొక్క మందిరంలో కూడా ఇంకా చెప్పాలంటే ఇంకా స్పీడ్గా, ఇంకా గొప్పగా, తొందరగా దేవుని మందిరంలో జరిగే అవకాశం ఉంటుంది. దేవుని మందిరం అనేది ప్రతిష్ఠింపబడినటువంటి స్థలం. దేవుని మందిరం అనేది అనగా దేవుడు నివసించే స్థలం. అందుకని దేవుడు అప్పుడప్పుడు కదండి, నిరంతరం కూడా ఆయన కన్నులు ఎక్కడ ఉంటాయో తెలుసంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి పక్కనే ఆయన కన్నులు, చెవులు ఉంటాయి. కనుక సాధ్యమైన మట్టికి మందిరంలో ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుకున్న ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయటమే దేవుని మందిరంలో. అయితే దేవుని మందిరంలో ఇంటానికి ఎక్కడా ఏంటంటే నేను అంటాను, ఇంటికాడ ఇంటాడు. జాగ్రత్తగా వినండి. ఇంటికాడ ఇంటాడు అలా చెప్తున్నాను. అరణ్యంలో ప్రార్థన చేసినా ఇంటాడు. నువ్వు అనగా పైన ఆకాశం పైన అంటే కొండల పైన, పర్వతాలపైకి ఎక్కి నువ్వు ప్రార్థన చేసినా వింటాడు. సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి ప్రార్థన చేసినా వింటాడు. వింటాడు. బైబిల్లో ఉంది ఈ మాట. ఏమండి, ఆయా మీటింగ్లో ప్రార్థన చేస్తే వింటాడు. ఆయా సముద్ర తీరాల్లో ప్రార్థన చేస్తే వింటాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఎక్కడ ఆలకించేవాడు? ఎక్కడైనా ఆలకించేవాడే. అంటే కొన్ని స్థలాల్లో డిస్టర్బ్ అవుతుంది. అందుకని చెప్పేసి దేవుని మందిరంలో అయితే ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. కనుక ఆ డిస్టర్బ్ నిమిత్తం ఏం చేస్తారంటే దేవుని మందిరంలో ప్రార్థన పెట్టుకుంటారు, దేవుడు ఆలకిస్తాడు. చక్కటి వచనం ఉంది 19వ కీర్తనలో, 18వ కీర్తన 19 కదా. మీరు వాక్యాన్ని ప్రశ్నగా మొదలట్లేదు కానీ వచనం చెప్పాలి కదమ్మా. 6వ వచనం మరి చెప్పండి. ఆగ్దాం సరే. ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థన ఇంటికి పెట్టే శ్రమల గురించి కదా, శోధనల గురించి కదా, కష్టాల గురించి కదా ప్రార్థన పెట్టించుకున్నాం. అదే ప్రార్థన మరలా దేవుని మందిరంలో కూడా చేస్తాం. అక్కడ చేసినా దేవుడు ఆలకిస్తాడు, ఇక్కడ చేసినా ఆలకిస్తాడు. సముద్ర తీరంలో మరి నదుల దగ్గర చేసిన ప్రార్థన ఆలకిస్తాడు.
ఇంకా చెప్పాలి అని అంటే కొండల్లో, లోయల్లో, అడవుల్లో, మనం ప్రత్యేకంగా గృహాల్లో అనగా ఆయా రకరకాలుగా ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థన వింటాడు. కానీ అయితే సంఘముగా కూడుకుని ప్రార్థన చేయడానికి కొన్ని చోట్ల అనువుగా ఉండదు కనుక, ఇబ్బందికరంగా ఉంటుంది కనుక, అనువుగా ఉండే స్థలం ఏది అని అంటే బైబిల్ చెప్పింది దేవుని యొక్క మందిరం అని చెప్పి బైబిల్ చెప్పింది. దేవునికి స్తోత్రం. అక్కడ మీరందరూ కూడా ఏకీభవించి ఒకరికొకరు మంట కలిగి ప్రార్థన చేయాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో కొంతమంది ఇంట్లో ఒకరే చేసేవాళ్ళు ఉంటారు, ఇద్దరే చేసేవాళ్ళు ఉంటారు, ఇలాగ ముగ్గురే చేసేవాళ్ళు ఉంటారు. కనుక ఆ ప్రార్థన ఒకవేళ కొన్ని సంఖ్యలు ఇడిపోకోకుండా అలాగే ఉండిపోతాయి. ఇంకా బలమైనది వాళ్ళు కావాలి ఆ సంఖ్యలు లాగడానికి. అంటున్నారా? చాలా బలంగా ఉన్నాయి ఆ శ్రమలు అనేవి, కష్టం అనేవి చాలా బలంగా ఉన్నాయి కనుక లాగాలి. కనుక ఇద్దరి వలన ముగ్గురు వలన సరిపోతలేదు కనుక సంఘంలో అందరూ కలిపి ఏం చేయాలి? ప్రార్థన చేస్తే అందరూ బలంగా లాగితే ఆ యొక్క సంఖ్యలు ఏమైపోతాయి? విడిపోతాయి. దేవునికి స్తోత్రం. అందుకే సంఘ ప్రార్థన కావాలని, ఇంట్లో పెట్టిన సంఘ ప్రార్థన కావాలని, మరి సంఘంలో పెట్టిన లేదా చర్చిలో పెట్టిన సంఘం అందరూ కలిసి ప్రార్థన చేయాలని కోరుకుంటారు. ఈ రహస్యాన్ని సంఘం ఎరుక్కోకుండా ఉందే, ఈ సంఘం తెలియకోకుండా ఉందే. నచ్చితే రావడం, నచ్చకపోతే మానేయటం, బాగుంటే రావడం, బాగోకపోతే రాలేకపోతాం. వీళ్ళు కూడా ఎక్కడున్నారంటే సంఖ్యల చేత బంధించబడ్డారు. మరి వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్యలు కూడా రాగాలంటే ఇప్పుడు వచ్చిన మీరు కూడా ప్రార్థన చేస్తే, వాళ్ళ ఇక్కడికి వస్తే వాళ్ళ సంఖ్యలు కూడా ఏమైపోతాయి? పోతాయి. కానీ ఆ విషయం తెలుసుకోలేక వెనకబడుతూ ఉంటున్నారు. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, సోదరులు ఏలియా గారు వారు కోరిన ప్రార్థన వస్తువుల గురించి ఆదివారాలు నేను చెప్తూ ఉన్నాను. అలాగే ప్రతి మంగళవారం కూడా చెప్తున్నాను. ఈరోజు వారు కూడా చెప్పారు. అయితే ఒక విషయాన్ని మీరు గమనించండి. వారు ఏ విషయాన్ని కొరకు చేయమన్నారో ఆ విషయాన్ని కొరకు మనం చేస్తాం. దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆ సమస్యల నుంచి ఇందాక 18వ కీర్తన 6వ వచనంలో రాయబడినట్లు ఒకసారి చదవండి. నా శ్రమలలో యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసంగా మాట్లాడుతున్నాడు ఇది. ఎవరి దేవుడు అంటే ఖచ్చితంగా ఈ పక్కవారి దేవుడు కావచ్చు, నా సంఘ దేవుడు కావచ్చు, నా పాస్టర్ గారి దేవుడు కావచ్చు, నా ఊర్లో ఉన్న వాళ్ళ యొక్క దేవుడు కావచ్చు, ఆయన యేసు ప్రభు. కానీ నా దేవుడు అని చెప్తున్నాడండి. నా శ్రమల నుండి ఎంత నమ్మకం ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే, ఎంత పట్టుదల కలిగిన నిరీక్షణ ఉంటే ఆ మాట చెప్పగలుగుతున్నాడు. నా శ్రమల్లో, నాకు శ్రమలు వచ్చాయి, కుటుంబం తరపున వచ్చాయి, బంధువుల తరపున వచ్చాయి, వ్యాపారం తరపున వచ్చాయి, ఉద్యోగం తరపున వచ్చాయి, ఆయా పరిస్థితుల్లో వచ్చాయి, భార్యాభర్తల ద్వారా వచ్చాయి, అన్నదమ్ముల ద్వారా వచ్చాయి, బిడ్డల ద్వారా వచ్చాయి. ఎన్నో శ్రమలు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా శ్రమలు. ఇలాంటి శ్రమల్లో ఏం చేయాలి అంటున్నాడంటే, దేవుని ఆలయంలో నేనేం చేశాను అంటున్నాడు ఆయన. చదవండి. తన ఆలయములో దేవునికి స్తోత్రం. తన ఆలయములో దేవుని స్తోత్రం. అది దావీదుకు ఒక ఆలయం ఉందంటండి.
దావీదుకు ఒక సహవాసం ఉందంటండి. ఈ రోజున సంఘాలు గుర్తించాలి, తనకు సహవాసం ఉంటుంది, సంఘం ఉంటుంది. దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతే అక్కడ కూడా సహవాసాలు ఉంటాయి, అక్కడ కొనసాగించాలి. దగ్గరగా ఉంటే అక్కడ మన ఆత్మీయ తల్లిదండ్రులు ఇంటి ఒకవేళ మన దగ్గరలో మన సహవాసం అది. అయితే దూరం ఎక్కడ హైదరాబాద్లో ఉండి, వైజాగ్లో ఉండి, విశాఖపట్నంలో ఉండి మనమేమో ఏ మంగళపురంలోనో, నిడమర్లోనో, సరిపిల్లోనో, గణపరంలో ఉంటే రావటం అనేది సాధ్యము కాని పనిని నేను తెలియజేస్తున్నాను. అయితే ఒక సహవాసాన్ని ఎన్నుకుని అక్కడ పాస్టర్ గారితో సహవాసం చేస్తూ, కానీ నీ ఆత్మీయ తల్లిదండ్రులైన వారిని మర్చిపోకుండా ఏం చేయాలంటే వారితో కూడా అప్పుడప్పుడు కూడా చిన్న యొక్క కార్యక్రమాలు పాల్పొందొచ్చు. అంటే చిన్న కాదులేండి, పెద్ద అట్లు కూడా కదా. మన వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్ వెళ్ళిన వారు, ఊరు వెళ్ళిన వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తారు, మన సహవాసంలో చేస్తారు. ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు వచ్చి కొన్ని నెలకు వస్తారు, 2 నెలలకు వస్తారు, లేకపోతే ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు కలిసి సంఘంలో ప్రార్థనలో పాల్గొంటారు. అయితే తన ఆలయంలో నాకు ఒక మందిరం ఉంది, నాకు ఒక సేవకుడు ఉన్నాడు, నాకు ఒక సేవకురాలు ఉందనే సంగతి మర్చిపోకూడదు. సోదరులు కూడా కొద్ది కాలమే మనతో కొద్ది కాలమే మనతో సహవాసం కలిగేది, ఎక్కువ కాలం కాదండి, కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో ఆ చిన్న సహవాసం ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, విడదాని చక్కటి బంధము సంఘంతో ఏర్పడింది. ఇక్కడ ప్రార్థనలు కూడా ఆయనకి ఆశీర్వాదకరంగా దేవుడు వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, భార్యకు, వారి వ్యాపారాలకు అనుగ్రహించాడు. అలాగని ఆ సంఘ సేవకులు ప్రార్థన దేవుడు ఏం లేదు. మొదటగా వాళ్ళ యొక్క ప్రార్థన దీవులు ముందు నడిచాయి. అనేక మంది పాస్టర్ గారి యొక్క ప్రార్థనలు కూడా ముందు నడిచి ఆశీర్వాదకరంగా ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే కష్టాల్లో, బాధల్లో దేవుడు తోడుగా ఉండాలి. ఇదే మన యొక్క ప్రార్థన. అందుకని ఈ ప్రార్థనలు 7 వారాల ప్రార్థనలు ఎందుకు పెట్టారు అని అంటే, అందుకే ఒక వారం జరిగింది, ఇది మరొక వారం. అయితే నేను చెప్పేది ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆ కుటుంబంతో పాటు మీరు కూడా కూడి ఉన్నారు కనుక ఆ ప్రార్థన ఆయనకు మాత్రమే వర్తించదు, ఆ ప్రార్థన మీకు కూడా వర్తిస్తుంది, మీ కుటుంబ సమస్యలకు కూడా వర్తిస్తుంది. దేవుడు ఆలకించి సహాయం చేస్తాడు. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అయితే బైబిల్ గ్రంథాన్ని తిరుగుదాం. ఆదికాండము 1 ఒక భక్తుని గురించి మీతో నేను మాట్లాడతాను. అంటే సంపూర్ణంగా మాట్లాడను కానీ కొద్దిగా కొంచెం ఆయన గురించి జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అందరూ కూడా బైబిల్ తెచ్చి ఆదికాండము 31వ అధ్యాయాన్ని తెచ్చి మీ ఎదుటి పెట్టుకోండి. అధ్యాయం ఎదుటి పెట్టుకోండి. ఒక భక్తుడి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. భక్తులు కూడా దేవునితో మాట్లాడి భక్తులు కూడా శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా, బాధలు వస్తాయా? వస్తాయి. ఎందుకంటే భక్తుడు కూడా శరీరంలో ఉన్నాడు, భక్తుడు కూడా మనోజాస్తులు కలిగి ఉన్నాడు. అంటే మనోజాస్తులు అంటే ఏదో చెడుతనం కాదు, ప్రకృతి లోకంలో ఆయన కూడా ఒక భాగస్థుడుగా అందరితో పాటు తిరుగుతూ ఉంటూ ఆలోచిస్తూ ఉన్నాడు కనుక
అయితే ఇక్కడున్న భక్తుడి పేరు యాకోబు అనేటి భక్తుడండి. ఈ భక్తుడైన యాకోబు గురించి మీ అందరికీ తెలియని విషయం కాదు. రెబెకా ఇసాకుల యొక్క కుమారుడు. ఎన్నో కుమారుడు అంటే రెండో కుమారుడు అనుకోవచ్చు, మొదటి కుమారుడు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి కమల పిల్లలు. వాళ్ళిద్దరు కూడా ఎవరు? కమల పిల్లలు. ఒకే రోజు పుట్టారు, కానీ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు పుట్టారనమాట. పెద్దవాడేమో యాసావు, చిన్నవాడేమో యాకోబు అని అన్నారు. అయితే మనం పుట్టుకను గురించి ఆలోచన చేస్తే ఒకే రోజు పుట్టారు వాళ్ళిద్దరు. మనం ఏమన్నాం? ఎవరు పెద్దవాడు అందాం, ఎవరు చిన్నవాడు అందాము అని అంటే కొంచెం వ్యత్యాసంగా ఒక 5-10 నిమిషాలు అటు ఇట్లో, లేకపోతే ఒక అరగంట అటు ఇంట్లో ఏమండి వెనకాల జన్మనిచ్చినట్టు బిడ్డ ఎవరు ఉంటారో వాడు రెండో కుమార్తె అనే అంటాం. ఆడపిల్లలైతే. మగ పిల్లలైతే అనగా కుమారుడు అంటాం. అలాగే మొదటిగా జన్మనిచ్చింది ఎవరిని అంటే యాసావుని. ఆ తర్వాత యాకోబుని జన్మనిచ్చింది. ఆ జన్మ లేదా ఇద్దరు పుట్టుకలో యాకోబు ఒక సాహసం చేశాడు. విన్నారా? ఒక సాహసం చేశాడండి. ఎవరి మీద సాహసం చేశాడంటే తన అన్నగారి మీద, అంటే అనగా తోబిట్టి మీద కడుపులో ముందుగా వస్తున్నట్టు తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నట్టు వాడి మీద కాలు పట్టుకున్నాడు, లేదా మడి పట్టుకున్నాడు చేతితోటి అని బైబిల్లో రాయబడింది. అంటే ఆ ఉద్దేశం ఏమిటి అంటే ముందెవరు రావాలనుకున్నాడు? యాకోబే రావాలనుకున్నాడు. తర్వాత ఎవరు రావాలనుకున్నారు అంటే ఎవరు? యాకోబు యొక్క ఉద్దేశం. యాకోబు రావాలి, నేను ముందు వెళ్ళాలన్నట్లుగానే మనకు అక్కడ కనబడుతుంది వాక్యంలో. మడి పట్టుకున్నాడు గట్టిగా అన్నట్లుగా ఉంది. అలా రాశాడు, మడి పట్టుకు రాశాడు అని అంటే గట్టిగానే పట్టుకుని ఉంటాడు. యాకోబు కొంచెం అనగా కొంచెం గట్టోడండి. అయితే గట్టోడు కాబట్టి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. గట్టోడు కాబట్టి అతని కుటుంబం నుంచి 12 గోత్రాలని కూడా వచ్చేలాగా చేశాడు. అయితే యాకోబుని గురించి మనకి 28వ అధ్యాయం నుంచి ఇతర అధ్యాయాల నుంచి అవన్నీ కూడా ఇక్కడ సుమారుగా ఏమాత్రము 39 అధ్యాయాల దాకా అతని గురించి స్టోరీ ఉంటుందండి. 39, 37 అలాగా అక్కడ దాకా కూడా ఉంటుంది. అతని గురించి రాయబడుతుంది. అయితే ఇతడు తన తల్లిదండ్రులైన ఇసాకు, యాకోబుల దగ్గర నుంచి ఏదో చోటకి వెళ్తాడు. ఆ వెళ్ళిన సందర్భంలో తన తండ్రి అతను పంపించడం జరిగింది. ఎక్కడికి అంటే యాకోబు యొక్క మేనమామ ఇంటికి. ఒక మాట చెప్పాలంటే రెబెకా పుట్టింటికి, రెబెకా అన్నగారి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటువంటి కారణం ఏమిటి అంటే బైబిల్లో రాయబడింది. యాకోబుతో అంటారు తల్లిదండ్రులు, బాబు పెద్దవాడి ద్వారా మేము ఇసుకుపోయాం, పెద్దవాడి ద్వారా మేము శోధనలు పొందాం, పెద్దవాడి ద్వారా మేము చిక్కులు పొందాం,
పెద్దవాడి వల్ల మేము మా ప్రాణాలు ఇసుకుపోయింది, నేను తట్టుకోలేకపోతున్నావురా చిన్నడా, వాడి జీవితం నాశనం అయిపోయిందిరా, మనమెవరు, మన సంతానం ఏమిటి అని దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడురా. దయచేసి ఈ పెద్దోడి వల్ల మా వల్ల అవ్వట్లేదురా, గ్రామంలో మాకు తిప్పలుగా ఉన్నాయిరా, శోధనలుగా ఉన్నాయిరా, గ్రామంలో చాలా అవమానకరమైనటువంటి మేము ఎత్తుకోలేకపోతున్నాం, తలెత్తుకోలేకపోతున్నావురా, కనుక దయచేసి నువ్వు అలాంటి పని చేయకుండా మమ్మల్ని బతకనమండరా అని తల్లిదండ్రులు కూర్చుని మాట్లాడినప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వు మీ మేనమామ ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపోయి అక్కడ నుండి పిల్లలు మాత్రమే పెళ్లి చేసుకో. ఇక్కడ ఏతు కుమార్తెలు పెళ్లి చేసుకుని, లేక సుధోమ కుమార్తెను పెళ్లి చేసుకుని, కానానులో ఉన్నటువంటి అన్యుల యొక్క కుటుంబాలలో పెళ్లి చేసుకుని మా ప్రాణాలు ఇసుకించినట్టు మీ తండ్రి యొక్క అన్నగారు ఒక పరిస్థితులు నేను చూశాం కనుక నువ్వు అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు వాడి మాట విని బయలుదేరాడు. తల్లిదండ్రుల మాట దేవుని మాట, తల్లిదండ్రుల మాట అనగా దేవుని మాట. అది ఆత్మీయ తల్లిదండ్రులైనా, శారీరక తల్లిదండ్రులైనా దేవుని మాట అని ఎందుకంటున్నానంటే, ఆత్మీయ తల్లిదండ్రులు, శారీరక తల్లిదండ్రులు. శారీరక తల్లిదండ్రులు కూడా దేవుని కలిగితే వారు దేవుని యొక్క ఉద్దేశాలు చేస్తున్న వారైతే, అనగా శారీరకమైన తల్లిదండ్రులు దేవుని కృపలో నడుస్తుంటే వాళ్ళు చెప్పి కూడా దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాటలే. ఇంకా అన్యపరంగా ఉన్నటి తల్లిదండ్రుల గురించి నేను అంటలేదు. ఆత్మీయ తల్లిదండ్రులు, రెండోదిగా కుటుంబంలో తల్లిదండ్రులు, శారీరకమైన తల్లిదండ్రులు వారు ఆత్మీయంగా వాళ్ళు బ్రతికితే, వారు చెప్పే విషయాలు కూడా వింటే వాడు ఆశీర్వాదకరంగా ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, ఇతడు వెళ్తూ ఉండగా ఒక చోట ఒక రాత్రి పడుకున్నాడు, నిద్రపోయాడు. పరలోకా నుంచి దేవుడు దిగొచ్చి కల్లో కనిపించి మాట్లాడాడు. ఏమిటని అనంటే, ఆకాశం నుంచి కిందకి ఒక నిచ్చెన కనబడుతుందండి. ఏమండి, ఆకాశం నుంచి కిందకి ఒక నిచ్చెన కనబడుతుందండి. అంత నిచ్చెన ఎక్కడైనా ఉందండి? ఒకవేళ నిచ్చెన ఉంటుంటే ఈ బాడీ చాలా మంది ఆ నిచ్చెన ఎక్కేసి పైకి ఆకాశం పైన ఏముందో చూడడానికి కూడా వెళ్ళిపోయి విమానాలతో పని లేదు కదా. అయితే ఆ నిచ్చెన పైన కొన ఏమైపోయిందంటే ఆకాశానికి అంటుకుందండి. కింద అడుగు భాగం కొన నేల మీద అంటుకుందంటండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి నిచ్చెన ఉంది? భూమి నుంచి ఆకాశములకు ఉంది. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి అండి. అయితే ఇదంతా కూడా కళ్ళలో జరుగుతుంది. యాకోబు కనుక జరుగుతూ ఉంటే దేవదూతలు ఆకాశం పైన ఉన్న నిచ్చెన చూసారా, ఆ నిచ్చెన నుంచి కిందకు దిగుతున్నారంట కొంతమంది దేవదూతలు. ఆ నిచ్చెన ఎంత ఎడలుకుందో మనకు తెలియదు కానీ కొంతమంది దిగుతున్నారంట, కొంతమంది కింద నుంచి పైకి దిగుతున్నారట. అందరూ గట్టిగా చెప్పండి, చెప్పండి. మీకు అర్థమైందా? అది ఎంత తెలుసుకుందో కానీ చెప్పలేదు. కానీ కొంతమంది దేవదూతలు దిగుతూ ఉన్నారట భూమి మీదకి, కొంతమంది దేవదూతలు భూమి నుంచి పైకి ఎక్కుతూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది తెలుసుకున్నట్టు యాకోబు తెల్లారిన తర్వాత లేచాడు. చూడగా అక్కడ ఏమీ కనపడలేదు. అప్పుడు ఆ చోటికి ఏమన్నాడంటే,
ఈ దేవుని యొక్క మందిరము అని పేరు పెట్టాడట. అంటే బేతేలు అని పేరు పెట్టాడు ఆ ప్లేస్కి. ఆ ప్లేస్కి ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడట. ఆ మందిరము అంటే బేతేలు అంటే మందిరము. అయితే అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలెట్టి తన యొక్క మేనమామ ఇంటికి రావడం జరిగింది. ఆ మధ్యలో కొన్ని పరిస్థితులు కూడా జరగడం జరిగింది. తర్వాత అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక పాలేరుగా ఏం చేశాడు? ఒక పనివాడిగా తన మేనమామ యొక్క మందను కాస్తూ ఉన్నాడు. ఇలాగా చాలా సంవత్సరాలండి, చాలా సంవత్సరాలు. యాకోబుని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన మేనమామని ఆశీర్వదించి మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు, దేవుని సంబంధులైన వారు ఎక్కడ ఉన్నా కానీ, ఏ చోట ఉన్నా కానీ అవతల వ్యక్తులు ఎలా ఉండాలో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉండాలి, శాపకరంగా ఉండకూడదు. అవతల వాడు మారేటట్టుగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలు అవతల వాళ్ళు దేవుని సన్నిధికి మార్చబడే వాళ్ళుగా ఉండాలి. కానీ వీళ్ళే భ్రష్టులైపోయి నాశనం అయిపోకూడదు. ఇతడు అక్కడికి వెళ్ళాడే తప్ప అతడు మాత్రం తన దేవుడి మీద మాత్రం సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నాడండి. ఎంతో కష్టపడ్డాడండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడండి. చాలా చాలా ఇబ్బందికరమైన, చదువుతుంటే చాలా మనకి యాకోబు విషయంలో చాలా కష్టపడ్డాడు అనిపిస్తుందండి. మీరు బాగా చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు గురించి. అయితే ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు ఎక్కడ కనిపించాడు అతనికి? బేరిషెబలో కనిపించాడు. బేరిషెబలో అనగా బయలుదేరి వెళ్తుండగా ఒక ప్రయాణంలో ఒక రాత్రి ఒక కొండ దగ్గర, అది బేతేలు అనబడేంటి అని దానికి ఒక పేరు పెట్టాడు ఆ చోటికి. అతను ప్రయాణం అవుతున్నాడు. బేషెబర అనేటువంటి ప్రాంతం నుండి బయలుదేరుతున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఆ దేవుడు అతనిలో అలా ఉండిపోయాడు. అతను ఆ కళలో ఉండిపోయింది. అక్కడ ఒక తీర్మానం చేసుకున్నాడు అతను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక తీర్మానం చేసుకోవడం జరిగిందండి. ఏంటి ఆ తీర్మానం అంటే? దేవుని బిడ్డలారా, ప్రభువా, నా తండ్రి అయిన దేవుడు, మా తాత అయిన దేవుడు అయిన నీవు నాతో కనపడి మాట్లాడాడు. యాకోబుతో ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడును. అబ్రహాము యాకోబుకి ఏంటి? తాత. ఈ తండ్రి అయినా ఇసాకు దేవుణ్ణి అన్నాడండి. అంటే ఇసాకు ఎవరు? తండ్రి. నీ దేవుణ్ణి అని చెప్పాడండి. అతడు చాలా నమ్మకంగా ప్రార్థన చేసి అక్కడ అతడు పడుకున్నట్టు ఒక రాయిని తీసుకుని దాని మీద నూనె పోసాడండి. దాని మీద నూనె పోయడం జరిగిందండి. పోసి ఏం చేశాడంటే ఒక ప్రార్థన చేశాడు. ఇదిగో, నన్ను దర్శించిన దేవుడు నేను వెళ్తున్నటి స్థలంలో నా ప్రయాణంలో తోడుగా ఉండి మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు కూడా క్షేమంగా తినడానికి ఉండడానికి నన్ను ఆశీర్వాదకరంగా చేస్తే, ఆశీర్వాదకరంగా ఉంచితే, నేను అనుకున్నది అనగా దేవునికి 10వ భాగాన్ని ఇచ్చి, నా యొక్క దానిలో 10వ భాగాన్ని ఇచ్చి నిన్ను స్తుతించి నా మొక్కుబడి చెల్లించుకుంటాను అని దేవుని దగ్గర ప్రార్థన చేసి మళ్ళా బయలుదేరారు.
బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు పడ్డాడు అని చెప్పాను కదా, చాలా బాధలు చెప్పాడు కదా. బాధలు కష్టాలు చెప్పాడు కదా, చాలా బాధలు చెప్పాడు అక్కడ వాక్యములు. అయితే ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్న యాకోబు, అలాంటి కష్టంలో ఉన్న యాకోబుని దేవుడు మర్చిపోలేదండి. చాలా కష్టాలలో, బాధల్లో, శోధనలో ఉన్నటి యాకోబుని దేవుడు మర్చిపోలేదు. మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ బైబిల్ తెరిచి 31వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అప్పుడు యెహోవా మీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడైందని యాకోబుతో చెప్పగా. అందరు స్తోత్రం చెప్పండి. యాకోబు మనసులో ఒకటి ఉండిపోయిందండి. అతడు సుమారుగా 20 సంవత్సరాలు బానిసగా తన మాంగారికి చేసినట్టు సాక్రే, తన మందలు కాసి, తన గుడ్లు కాసి 100కి 50, 100కి 100, 100కి 100, 100కి 200, 1000కి 2000 ఈ విధంగా మందలను వింపారా చేశాడండి. అభివృద్ధిలోకి తీసుకొచ్చాడండి. ఎవరు అంటే దేవుడు. ఎవరిని బట్టి? యాకోబుని బట్టి. ఇది యాకోబుని బట్టి ఆశీర్వదించాడు. ఎవరిని? వాళ్ళ మాంగారిని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని కూడా యాకోబుని బట్టి దీవించాడు. ఏం జరిగిందంటే, ఇంత సంపద కలిగిన తర్వాత, ఇంత ఆస్తి కలిగిన తర్వాత, ఇంత డబ్బు కలిగిన తర్వాత, ఇంత పరిస్థితి కలిగిన తర్వాత మాంగారు యొక్క కొడుకులు, అతని బామ్మర్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే యాకోబును చిన్న చూపు చూడటం మొదలెట్టారండి. దేవుని స్తోత్రం చెప్పండి. మర్చిపోయారండి వీళ్ళు. యాకోబు ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టాన్ని అనిపించాడో. చలికి తడిచాడు, వర్షానికి తడిచాడు, ఎండకి ఎండాడు, రకరకాల యొక్క బాధలు పడ్డాడు, తిండి లేక బాధపడ్డాడు. పిల్లలు, అంతమంది పిల్లలు ఉన్నప్పుడు కూడా భార్యతోటి అనగా తన యొక్క సంవత్సరాలని సాగించి చేశాడే కానీ ఎప్పుడు కూడా తన దేవుని మీద ఆధారపడ్డాడే తప్ప తన కష్టాలన్నీ కూడా దేవునికే చెప్పుకోవడం ఉందండి. అయితే ఇవన్నీ చూస్తున్న దేవుడు ఒక రోజున ఏం చేశాడంటే తనతో మాట్లాడటం జరిగిందండి. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, యాకోబుతో అన్నాడు, నీకు నేను తోడుగా ఉన్నాను. పరాయి దేశంలో ఉన్నావేమో, పరాయి గ్రామంలో ఉన్నావేమో, పరాయి యొక్క చోట ఉన్నాయేమో, భయపడకు. నీకు నేను తోడుగా ఉన్నాను. ఇప్పుడు దాకా నేను ఆశీర్వదించిన దేవుణ్ణి నేనే యాకోబు. ఇంతవరకు నీ కూడా ఉన్నవాడిని నేనే. అయితే ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఏం చేస్తావంటే మరలా నువ్వు నీ పిల్లలను తీసుకుని, నీ భార్యను తీసుకుని వెళ్ళిపో. నీకు కూడా నేను ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను. నీకు కలిగిన శ్రమను చూశాను, నీకు కలిగిన ఇబ్బందిని చూశాను, నీకు కలిగిన నష్టాన్ని చూశాను. నీది అనబడినటి కష్టం చూసి కూడా నీ యొక్క మాంగారు కానీ, నీ మాంగారు యొక్క కుటుంబం కానీ నీ మీద ఎంత జాలి కూడా లేకుండా ఉన్నారు. అయితే నీ మాంగారు ఇంత ఆస్తిపరుడు అవడానికి గల కారణం, ఇంతవాడు పైకొచ్చి రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఇదిగో నేనే కారణం. కనుక యాకోబు, నీ శ్రమలను ఎరుగుతున్న కనుక
నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి యాకోబు? ఇప్పుడు ఏం చేయాలి? యాకోబు ఒక్కడే వెళ్ళిపోతే కూర్చుంటుందా? చెప్పండి కదా. యాకోబు ఒక్కడే వెళ్ళటానికి ఎలా కుదురుతుంది? యాకోబు ఒక భార్య కాదు, అలాగా ఇతర భార్యలు ఉన్నాయి. 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అలాగే 2 పెళ్లి చేసుకుంటే వారికి ఇద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో చాలా కష్టతరమైన పరిస్థితి. వెళ్ళిపోవటం ఎక్కడికి? తన తండ్రి దగ్గరికి, తన తల్లి దగ్గరికి, తన స్వదేశానికి వెళ్ళటానికి. దేవుడు ఇవన్నీ చూసి ముందుగానే ఒక మాట మాట్లాడాడు. యాకోబు, నువ్వు ఉట్టి చేతితో పంపించు. యాకోబుని ఏమన్నాడు? ఎందుకు ఉట్టి చేతితో పంపనన్నాడు ఆయన? మీకు తెలుసా? యాకోబు కళ్ళలో కనపడిన దేవునికి ప్రార్థన చేసి ఏమనంటే, నేను ఒట్టి చేతితో వెళ్తున్నాను అయినా తిరిగి వచ్చేటప్పుడు సమృద్ధిగా వచ్చినట్లుగా నాకు సహాయం చెయ్యి అని, నీకు నేను ఏం చేస్తాను, వాటిలో దశమ భాగాలు ఇస్తాను, అనేకమైన నీకు అర్పణలు అర్పిస్తాను అని చెప్పి ప్రార్థన చేసిన దేవుని యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన దేవుని చెవిలో మారుమోగుతూనే ఉంది. యాకోబు వెళ్ళిన కాడించి కూడా తన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి. యాకోబు మర్చిపోయి ఉండొచ్చేమో కానీ యాకోబు దేవుడు అని యెహోవా మర్చిపోలేదు. అందరూ గట్టిగా చెప్పండి. మర్చిపోడు దేవుడు. నువ్వు కష్టపడినది కష్టమేరు. నువ్వు రాత్రులు పగలు ఇబ్బంది పడిన పరిస్థితులు దేవుడు మర్చిపోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అదే మన అంశం. తోడుగా ఉండే దేవుడు నీ ప్రభు కనుక ప్రియమైన వారలారా మీరు గమనించండి. అప్పుడు దేవుడు కనపడి మాట్లాడాడు. ఈ చిన్న విషయం మాట్లాడుకుంటూ మనం ముగించుకుని ప్రార్థనలకు పెడదాం. ఏంటి అంటే, తన కష్టమంతా చూసిన దేవుడు మర్చిపోలేదు. యాకోబు గురించి చిన్న స్టోరీయే, కొంచెం తన యొక్క కష్టంలో ఆశీర్వాదం చెప్తున్నాను. యాకోబు యొక్క కష్టంలో చిన్న ఆశీర్వాదం చెప్తాను. చిన్న ఆశీర్వాదం కాదు, చాలా పెద్ద ఆశీర్వాదం. అయితే చిన్న ఆశీర్వాదాన్ని గురించి మీకు చెప్తున్నాను. ఈ చిన్న కష్టంలో పెద్ద ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వగలడు. నువ్వు నమ్మితే ఇవ్వగలడు. నువ్వు సాహసం చేస్తే దేవుని విషయంలో అనగా చేయగలడు. కానీ ఆ చిన్న కష్టంలో యాకోబుకు పెద్ద కష్టమే, దేవునికి మాత్రం చిన్న కష్టం కాదు, పెద్ద కష్టమే. దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏమని మాట్లాడాడు అంటే, ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమని మాట్లాడాడంటే నేను చెప్తాను, వినండి బాగా. దేవుడు మాట్లాడిన మాటలు తన ఒక్కడితోటే కనుక తన ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలక్కర్లేదు. దేవుడు మాట్లాడింది తెలియాలి అక్కర్లేదు. అవును, దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎలా స్థిరపరచబడిపోతున్నాడు, ఎలాగ ఆశీర్వదించబోతున్నాడు, ఎలాగా మన జీవితాలు పైకి తీసుకురాబోతున్నాడు తెలియాలి కనుక చిన్న కౌరు ఇంటికి పంపించాడంటే ఏం చేశాడు? చిన్న కౌరు ఇంటికి పంపించాడంటే, అంటే యాకోబు ఎక్కడున్నాడంటే ఇంటికి తణుకును చాలా దూరం. అంటే మందలు అని ఇక్కడ పొరుగురులు ఎక్కడో వెపుతున్నాడు అనమాట. ఇవరకు మందలు వేపుకున్న వాళ్ళు ఇల్లు, వాకళ్ళు, పిల్లల్ని విడిచిపెట్టి మందలు తీసుకుని ఎక్కడికి వస్తారు? ఏదో ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి భార్య ఇద్దరిని పిల్లలందరినీ కలిపి అక్కడ ఉన్నారు ఇంటి దగ్గర. వాళ్ళు కౌరప్పగానే ఆయన ఎందుకు కౌరప్పించాడు అని చెప్పేసి ఎవరు నిర్లక్ష్యం చేయలేదండి భార్య ఇద్దరు. అప్పుడు నిజంగా యాకోబు భార్యలు మంచి భార్యలండి, చాలా విధేయత కలిగిన భార్యలు.
తండ్రి దగ్గర ఉన్న, తండ్రి దేవుడు అనేవాడు ఉన్న యాకోబు నమ్ముకున్న దేవుణ్ణి మాత్రమే వాళ్ళు నమ్మినట్టు విశ్వాసం వాళ్ళలో ఉన్నది. ఏం జరిగిందంటే ఇది కవరప్పగానే వాళ్ళు హఠాత్తుగా అక్కడికి మాకం కాడికి ఎలాగా ఎందుకు పిలిచారండి అని భార్య ఇద్దరి దగ్గర కూర్చున్నారు, పిల్లలందరూ కూర్చున్నారు. నేను ఒక మాట చెప్తాను, మీరు వింటారా అన్నాడు. అవును, మీ మాట వినకపోతే ఎవరి మాట వింటారు, కష్టమంతా మీదే కదా అని చెప్పి కూర్చుని చాలా మనసు విప్పి చెప్తున్నాడట. అవునండి, భార్య భర్త మనసు విప్పి ఏమైనా విషయాలు చెప్పినప్పుడు భార్య ప్రశాంతమైన వాతావరణాన్ని తన భర్తని దానిగా ఉండాలి. విసిగించేవాళ్ళుగా ఉండకూడదు, ఏదో రకమైన పరిస్థితుల్లో ఉండకూడదు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతూ, అమ్మా ఇదిగో మీ నాన్న తెలుసు, మీ అమ్మ తెలుసు, మీ అన్నయ్యలు తెలుసు, మీ అన్నయ్యలు కలిగిన భార్యలు తెలుసు, వాళ్ళ పిల్లలు తెలుసు. మాకు ఎందుకు తెలియదు? పుట్టుగా నుంచి మేము ఎక్కడికి వెళ్ళినోళ్ళే కదా తెలుసు. మా నాన్న ఎంత దుర్మార్గుడు, మా అన్నయ్యలు ఎంత దుర్మార్గులు, ఎలాంటి వాళ్ళు, నీ కష్టానంతా దోసి తిన్నవాళ్ళు, నా బిడ్డల కష్టానంతా దోసి తిన్నవాళ్ళు. వాళ్ళు ఇంత అభివృద్ధిలోకి వచ్చారంటే భర్త చెప్తానంటే నీ వల్లే కదా, ఏంటి చెప్పు అన్నట్లుగా మాట్లాడుతుంది. నాకు దేవుడు కనపడ్డాడమ్మా. దేవుడు కనపడి ఏమన్నాడంటే నీకు తోడుగా ఉంటాను అన్నాడు. అంటే వెంటనే వాడు సంతోషించారు. మన వ్యాపారాలు, మీ నాన్న వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చాయి. అయితే మరి మీ నాన్న నాతో చెప్పిన మాట ఏంటంటే మచ్చలు కలిగి పళ్ళు కలిగి ఇలాగ గొర్రెల గురించి మాట్లాడి అవి నీకు ఈ నాకు అని చెప్పాడు కదా. సరే ఒప్పుకున్నాను. అయితే దేవుడే మాట్లాడంటే నువ్వు ఈ దేశానికి, నీ బంధువుల దగ్గరికి, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఇంకేంటి సంతోషం, చాలా ఆనందం వేసిందండి, చాలా గొప్ప ఆనందం వేసిందండి. వెళ్ళిపోదాం. మరి వెళ్ళిపోవాలంటే ఎలాగా అంటే మీకు ఇంటికి బలం మేమే, మా పిల్లలమే, వెళ్దాం, ఇక్కడ ఉండదగ్గ అనగానే మరి యాకోబుకి చెప్పరాని ఆనందం వచ్చింది. ఇంతకాలం కష్టపడిన కష్టం వృధా అయిపోతుందేమో, వీళ్ళు రారేమో, ఆస్తి అంతా మరీ తిరిగి తీసుకువెళ్ళాలి, దీన్ని మా నాన్నగారు అడ్డుకుంటాడేమో అనుకున్నాను అని దేవుని స్తుతించి ప్రార్థిస్తే వాళ్ళు ఏమన్నారంటే వీటిని కలిపి తీసుకెళ్ళిపోతాం. మా నాన్న ఊళ్ళో లేడు, ఇవన్నీ కూడా కలిపి ఒకవేళ వస్తే మేము చెప్పుకుంటాంలే, మీరు చెప్పుకుంటారు కానీ మీ కష్టం లేదా, మీ బాధ లేదా, మీ శ్రమ లేదా, మీరు అనగా అడవిలో పోయిన దానికి మీకు జీతం కట్టాడు ఆయన, వర్షానికి చచ్చిపోయిన దానికి జీతం కట్టాడు. ఇలాగ తెగులు చేత చచ్చిపోయింది కూడా చచ్చిపోయింది కదా, అల్లుడు గారు వదిలేండి అని అనలేదు, దానికి కూడా జీతం కట్టి వసూలు చేశాడు. ఇంత కష్టం, ఇంత బాధ, ఇన్ని పరిస్థితులు మేము చూసాము కనుక ఇంకా మీకంటే మాకు ఏంటండి, మీ దేవుడి కంటే ఎక్కువ ఏంటండి, కనుక మనం మీరు చెప్పినట్టుగానే వెళ్దాం, మీ మాట వింటాం, మీ మాట చేస్తాం అని ఖచ్చితంగా మాట్లాడిన విషయాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి 11వ వచనం నుంచి చూడండి, మాత్రం అంతా లేట్ అవుతుంది కనుక 11వ వచనం నుంచి చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నీళ్ళెత్తి చూడము, గొర్రెలు దాటుచున్న పొట్టేళ్లని చాలనైన పడలేని మచ్చలేని గలవి ఏలయనగా లాభాలు నీకు చేయనది యావత్తును చూచి తిని, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పుమని. అందుకు రాహేలు లేయు, ఇక నా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అది చూసాను, తేలిపోయారు. పాలు పంపులు ఎక్కడివి, పాలు పంపులు ఎక్కడివి? మమ్మల్ని అన్నుడిగానే చూశాడు అనగా తల్లి గాను తండ్రి గాను
మా తల్లిదండ్రులు చూడలేదు, అన్నిటిగానే చూశారు, పరాయి వాడిగానే చూశారు. పాలు పంపులు ఎక్కడివి? చాలా ఇబ్బందులు పెట్టాడు, అయినా మీరు తట్టుకున్నారండి. మీరు కాబట్టే కనుక మీ దేవుడు మీ పరిస్థితి ఎరిగినవాడు. మీ దేవుడు మీ పరిస్థితి ఎరిగినవాడు. మీ దేవుడే నా దేవుడు కనుక దయచేసి ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నట్లుగా చూస్తామా? అతను మమ్మల్ని అన్నిలుగా చూచటం లేదా? అతను మమ్మల్ని అమ్మివేస్తే మాకు రావాల్సిన ద్రవ్యం బొత్తిగా తినివేస్తాను. చూసారా, అతడు మమ్మను అమ్మివేసి అంటే నిజంగా అమ్మివేసి అంటే ఏంటి తెలుసా? నా కష్టార్జితాన్ని అంతా కూడా మాతో నీతోటి చేర్చుకుని అదంతా కూడా అమ్మివేసేసుకుని, గొడ్లు కావచ్చు, లేకపోతే మేకలు కావచ్చు, లేకపోతే అనగా పొలంలో పంట కావచ్చు, మమ్మల్ని అమ్మివేసి, మా కష్టార్జితాన్ని అమ్మివేసి, మా పిల్లల కష్టార్జితాన్ని అమ్మివేసి, నా భర్త కష్టార్జితాన్ని అమ్మివేసి, రాత్రులు పగలు కూడా మేము రాత్రనగా పగలనగా మేము మమ్మల్ని అమ్మివేసినట్టు కష్టార్జితం, మా కష్టపడిన కష్టార్జితం కూడా అమ్మివేసి దేవుడు మా తండ్రి యందు తీసివేసిన ధనమంతయు మాది మా పిల్లలదినై ఉన్నది కదా. అది కదా చూసారు ఎంత చక్కగా చెప్తున్నారండి వీళ్ళు. యాకోబుకి చెప్పుకోలేని బాధ అంతా కూడా ఆ రోజు తన భార్య చెప్పి ఏం చేశారు? తన భర్త ఎంత బాధార్చారో నిజమైన భార్యలు వీళ్ళు చక్కగా కనపడుతున్నారు. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా, దేవునికి మనిషి అన్న మాట చక్కగా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా, ఆ మాటకి అర్థం ఏంటంటే మేమును మా పిల్లలను నీ దేవుడి మీద ఆధారపడినాం కనుక, అప్పుడు వరకు ఆధారపడ్డాం, ఆయనే ఆధారం కనుక, అనేక వారిని చెప్పావు కనుక మీ దేవుడు చెప్పినట్లుగానే మనం చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు పెట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, యాకోబుని చూసిన దేవుడు ఈ రాత్రి దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు, కష్టాల్లో ఉన్నట్టు మీకు, ఇబ్బందుల్లో ఉన్నట్టు మీకు దేవుడు చూసి వదిలిపెట్టడం మీకు చాలాసార్లు చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను. దేవుడు వింటున్నాడు. ఎవరు వింటారండి? దేవుడు వింటాడు. కాలితే ఒకసారి 31 ఊరు చదవండి. లాబాను కుమారుడు మన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాసు సంపాదించని చెప్పుకున్న మాటలు యాకోబు వినిను. మరి అతను లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న వండినట్లుగా అతని ఎడ్లు వండలేదు. ఆగండి, ఇదంతా ఎవరు చూశారు? లాబాను మాట్లాడుతున్నది, వాడు అనుకుంటున్నది, తన కొడుకు అనుకుంటుంది, యాకోబు ద్వారా ఆశీర్వదించబడ్డాము అనుకుంటూ మానేశారు. దేవుడు కోపం వచ్చింది. ఇక్కడ దేవుడు చూశాడు. యాకోబుని దిక్కు లేని వాడికి చేసేస్తారు వీళ్ళని. యాకోబు వాళ్ళనే కదా అంత గొప్పవాడిని చేశాను, ఇంత ఆశీర్వాదకరంగా చేశాను, అప్పుడు మన కష్టం అంటున్నారు. అంతేకాని తప్ప నేను చేసిన సహాయాన్ని, యాకోబు దేవుడు చేసిన సహాయాన్ని వాళ్ళు మర్చిపోయారు కనుక ఇప్పుడు యాకోబు ఇంకా అక్కడ ఉండడానికి వీల్లేదు. యాకోబు లేడనుకోండి, అక్కడ ఎవరు లేరు చెప్పండి. యాకోబు లేకపోతే ఇంకా లాబాను కుటుంబం, లాబాను ఇంకా దిక్కులో ఉన్న వాళ్ళే. వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. ఇది దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, చూశాడు, దేవుడు విన్నాడు. వాళ్ళ మాటలే కాదు కానీ మన మాటలు కూడా వింటాడు దేవుడు. భక్తులైన వారికి శ్రమ కలిగితే, భక్తులైన వారికి ఇబ్బంది కలిగితే దేవుడు తోడుగా ఉండి ఆయన మళ్ళా మేలుకొల్పి ఏం చేస్తాడు తెలుసా? మరొక మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలిసి ఏం చేస్తాడంటే నడిపించి కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరొక దారి చూపించి దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు గుట్టిగా వదిలిపెట్టే దేవుడు కాడు. అందుకని మాట్లాడి వివరించి చెప్పిన తర్వాత తన భార్యలు కూడా నమ్మి వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోవడం. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ప్రార్థన చేయటం వల్ల. దేవుని స్తోత్రం. ఏం చేయటం వల్ల? కనుక ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. కనుక యాకోబు యొక్క పెద్ద అవసరతను, చిన్న అవసరతను దేవుడు ఆయన ఆశీర్వాదకరంగా చేసేయడానికి తెలియజేస్తూ
దేవుడి మాటలు మనందరి ఇంట్లో ఇలాగ ఆశీర్వాదకరం ఉన్నట్లుగా ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.